విశ్వాసాన్ని బట్టే ప్రవక్తలు దీవించారు, విశ్వాసాన్ని బట్టే అపోస్తలులు నడుచుకున్నారు, విశ్వాసాన్ని బట్టే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నడిచాడు. ఎవరి మీద విశ్వాసం? ఏ విషయాల్లో? అవి ఆత్మీయమైనవైనా, శరీరానికి అవసరమైనవైనా, మనసుకు అవసరమైనవైనా అన్నిటినీ విశ్వాసమును బట్టే స్వతంత్రించుకున్నారు. మనం కూడా స్వతంత్రించుకుంటాం, స్వతంత్రించుకోబోతున్నా. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు. కానీ మనలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఫెయిత్ని, ఈ అనుకూల విశ్వాసాన్ని వాడు నెగిటివ్ వైపు దిప్పుతాడు. అప్పుడు మనకు డేంజర్ అవుతుంది. అర్థమైందా? ఈ అనుకూల విశ్వాసం, పాజిటివ్ ఫెయిత్, దీన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు. అది కుట్ర. నీ 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 లైఫ్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీకు చూపిస్తూ ఉంటాడు. నీ కళ్ళ ముందు అయ్యే కనపడుతుంటాయి. నీ లైఫ్ మారినట్టు కనపడదు, నాశనమైనట్టు కనపడుతూ ఉంటుంది. ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది. ఏదో అయిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది. బతుకుతానో సస్తానో అర్థం కాని స్థితిలోకి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటావు. టెన్షన్ వస్తూ ఉంటుంది. ఏదో అవుతున్నట్టు, పిల్లల లైఫ్ ఏదో కొలాప్స్ అవుతున్నట్టు, కుటుంబాలు ఏదో జరగబోతున్నట్టు, అంత నెగిటివ్ 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 నెగిటివ్. నీలో ఉన్న విశ్వాసము అనే శక్తిని వాడు అడ్డుదిప్పి ఆ ఫలితాలు నీకు వచ్చేటట్టు, నిన్ను నన్ను అలా బస్టు పట్టించేటట్టు వాడు కుట్ర, మైండ్ గేమ్. దాన్ని ఎప్పుడు రానియొద్దు. ఒకవేళ ఓటమిలో ఉన్నా సరే దాన్ని రానియొద్దు. పేషెంట్ వై బెడ్ మీద ఉన్నా సరే నా పని అయిపోయింది అనేది రానియొద్దు. నిజంగా అయిపోతున్నా సరే, లేదు లేదు నేను చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని కార్యాలను వివరిస్తాను